క్రైస్తవుల గొంతుల్లో కాడానికి ప్రయత్నిస్తున్నాయి. క్రైస్తవ సంఘాన్ని దిక్కులేని వాళ్ళుగా, దేనికి పనికిరాని వాళ్ళుగా చూస్తున్నాయి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు. ఒకప్పటిలాగా లేదండి. క్రైస్తవులు అడగడం నేర్చుకున్నారు. క్రైస్తవులు కూడా ప్రశ్నిస్తున్నారు. క్రైస్తవులు ఏకమవుతున్నారు. క్రైస్తవులు రాజకీయంగా గొంతులు వినిపిస్తున్నారు. వాళ్ళు చెప్తా ఉన్నా, కేఏ పాల్ గారికి చెప్తా ఉన్నా, అనిల్ గారికి చెప్తా ఉన్నా, హర్ష కుమార్ గారికి చెప్తా ఉన్నా, క్రైస్తవ సంఘాలకు నాయకత్వం వహిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్తా ఉన్నా, అన్నా నన్ను లేకుండా చేద్దామని చూస్తున్నారు. ఈ విషయం నేను కంప్లైంట్ ఇచ్చాను పోలీస్ స్టేషన్లో, కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు. మేము పెట్టే క్రైస్తవులు పెట్టే ఏ కేసులను వాళ్ళు తీసుకోవట్లేదు. ఎఫ్ఐఆర్ చేసిన ఏ విధమైనటువంటి చర్యలు పోలీసులు తీసుకోవట్లేదు. దయచేసి మీరు స్పందించాల్సిందిగా క్రైస్తవ యూట్యూబ్ ఛానల్స్ లో ఉన్నటువంటి పాస్టర్స్ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నా పరిస్థితిని దయచేసి మీరు కూడా స్పందించండి.